అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, అంశన్న నాయకత్వం, అంశన్న నాయకత్వం. ఇందిరా గాంధీ ఆశయాలను, ఇందిరా గాంధీ ఆశయాలను, ఇందిరా గాంధీ ఆశయాలను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మైనార్టీ ప్రెసిడెంట్ అట్లా పెట్టద్దన్నా, అట్లా ఒకటే అందరూ పెడితే ఇప్పుడు వీడియోలో పడ్డది. ఇందిరాగాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మందమరి పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధాని కాకముందే మన దేశం కోసం గొప్ప పోరాటం చేసిన నాయకురాలు. ఒక వ్యవస్థ స్థాపించి వారితో కొట్లాడి మనకు స్వాతంత్రంలో ముందుండి పోరాటం చేసిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆమె ప్రధాని అయినాక ఈ దేశంలో పేద ప్రజలు ఉండొద్దనే ఉద్దేశంతో గరీబ్ హటావో అనే నినాదంతో పేద ప్రజల్లోకి వెళ్ళి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ప్రతి ఒక్కరూ ఇందిరాగాంధీ గారి ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. వర్గం మందవారి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపస్ ఆఫీస్ ఆధ్వర్యంలో మరి పట్టణాధ్యక్షుడు ఉపేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పట్టణ కమిటీ తరఫున ఈరోజు మరి మన దేశాన్ని రక్షించి కాపాడి అన్ని రకాలు చేసినటువంటి మరి ఇందిరాగాంధీ గారి 107వ జన్మదినాన్ని ఈరోజు మరి ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే గారు, పెద్దపల్లి ఎంపీ గారి వారి నాయకత్వంలో ఇక్కడ అందరం కలిసి కార్యకర్తలు వచ్చి కార్యక్రమం జరుపుకొని కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఇందిరాగాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి మరి ఆ కార్యక్రమం జరుపుకోవడానికి అందరి సహకారం తీసుకొని చేయడం జరిగింది. సోదరులారా, ఒకటి గుర్తుంచుకోవాలి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే మన భారతదేశంకు ఒక చరిత్ర ఉన్నది. మన భారతదేశంలో మన భారతదేశ ప్రజల కోసం, మన కాంగ్రెస్ పార్టీ కోసం మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరాగాంధీ కుటుంబం ప్రాణాలు అర్పించి దాదాపు 3-4 ప్రాణాలు అర్పించి మన దేశాన్ని కాపాడి ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదంటే వాళ్ళ స్ఫూర్తితో ఇది నడుస్తుందని చెప్పండి. ఆనాడు మరి కూడు గుడ్డ ఇల్లు ఏదైతే కావాలని కోరుకున్నారో, రోటీ కపడా ఔర్ మకాన్ అనేది ఏదైతే నినాదం ఇచ్చిందో, ప్రతి పేదవాడికి ఒక కూడు, తినడానికి కూడు కావాలి, ఉండడానికి కట్టుకోవడానికి బట్టలు అయితే ఉండాలి, ఉండడానికి ఇల్లు కావాలి అనే నినాదం కోసం వాళ్ళ కోసం పోరాటం చేయడం జరిగింది. ఇందిరాగాంధీ పరిపాలన ఆమె రాజకీయం తట్టుకోలేక కొంతమంది కుట్రతోని ఆమెను అప్పుడు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారి వారి నాయకత్వం నడిచినటువంటి కార్యక్రమాలు అవి కంటిన్యూగా ఈరోజు రాహుల్ గాంధీ వరకు జరిగింది. రాహుల్ గాంధీ యువ నాయకుడి ఆశీస్సుతోని యువ నాయకుడు అయినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారికి కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. సోదరులారా, ఒకటి గమనించాలి, అన్ని పార్టీలు చాలా పార్టీలు ఉన్నాయి. దేశం కోసం ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని పేపర్ల ముందు వీడియోల ముందు ఇచ్చినటువంటి పోజులు తప్ప దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎవరు లేరు. ఇందిరాగాంధీ కుటుంబం మాత్రమే ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఉన్నది. మిగతా పార్టీల దేశం కోసం ప్రజల కోసం ఏ పార్టీలైనా ఒక్క కుటుంబంలో ఒక్కడైనా సచినోడు ఉన్నాడా? వాళ్ళ కుటుంబంలో ఎవరైనా సచినోళ్ళు ఉంటే ముందడికి చెప్పాలి. ఒక్కడు కూడా లేదు. ప్రాణాలు అర్పించే పరిస్థితి చేసిర్రు. మొన్నటికి మొన్న రాహుల్ యువనాయకుడు అయినటువంటి మరి రాహుల్ గాంధీని కూడా భయభ్రాంతిలో గురి చేపిస్తే ఆ రక్తం నుంచి ఆ బ్లడ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కనుక భయపడేది లేదు. తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేస్తారు. వారి నాయకత్వంలోనే మరి ఎట్లయితే ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా
బీఆర్ఎస్ పార్టీ ఉండి చేయించలేని పథకాలు ఒక్క పథకం కూడా చక్కగా చేయలేదు. కానీ దాంట్లో ఒక 8 నెలల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఎంపీ గారు మరి గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే అటువంటి వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో 600 కోట్ల రూపాయలు చెన్నూరు నియోజకవర్గానికి డెవలప్మెంట్ తీసుకొస్తే ఈరోజు సైడ్ రైన్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, వాటర్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, కరెంటు కోసం కావచ్చు, ఇళ్ల కోసం కావచ్చు, డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందున్నదని చెప్పేసి తెలియజేస్తూ ఈనాడు కార్యకర్తలు మనమంతా కూడా ఈరోజు మనం పాలనలు అర్పించకపోయినా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మన నాయకుల కోసం ముందుండి ఏ పోరాటానికైనా కలిసి పనిచేద్దామని చెప్పేసి ప్రమాణ పూర్తిగా మనం కలిసి ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.